దీంతో ఒకటి ఏంటని హలో ఫ్రెండ్స్, నేను కేబిహెచ్బి కుర్రోడు. ఈరోజు మా పొలంలో అయితే మందు కొట్టడానికి వచ్చాను అనమాట. మీరు ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. మై పేజ్ సుధీర్ రేడియోస్. ఇది మందు అనమాట. మందులో బాగులందుకు వచ్చిన బకెట్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి ఇలా పోస్తాము. తింట కలుపుతాం అనమాట. ఫ్రెండ్స్, నేను మీ కేబిహెచ్బి కుర్రోడు సుధీర్. ఈరోజు ఈ వీడియోలో నేను మా పొలంలో మందు కొట్టడానికి అయితే వచ్చాను అనమాట. నేను మా అమ్మగారు, మా నాన్నగారు, ముగ్గురు అయితే వచ్చేసాం అనమాట. ఈరోజు మా పొలంలో కలుపుకి అయితే బాగా రావడంతో మేము మా ముందు కొట్టాలైతే అనుకొని సడన్గా వచ్చేసాము. దగ్గర 25 ట్యాంకులు అయితే పడతాయి అనమాట. 6 ఎకరాలు అనమాట. 6 ఎకరాలకి మేము ఈరోజు కలుపు మందు కొట్టడానికి వచ్చాం అనమాట. చూస్తున్నారు, ఇదంతా పచ్చడి పొలాలు అనమాట. చాలా చుట్టూ చూసిన పచ్చదనంతో మనకి కిక్కిసిపోతుంది అనమాట. మా ఊరు పచ్చ పంటలు బాగా పండుతాయి. అలాగే అన్ని రకాల నీళ్ళు కూడా బాగా సదుపాయం ఉంది. వానలు కూడా బాగా పడ్డాయి. కొంచెం పంటలు బాగా పండుతున్నాయి. తసిద్దాం. ఇదంతా మొత్తం పచ్చదనం చూస్తున్నారు కదా. అంతా వాటర్ కాలువ అనమాట. ఇది వాటి కాలువ. మందు కొట్టాం కదా వచ్చాం ఫ్రెండ్స్. దగ్గర 25 ట్యాంకులు మందు అయితే కొడతాం అనమాట. 6 ఎకరాల భూమికి. నేను మా నాన్నగారికి హెల్ప్ చేస్తుంటాను. నేను సిటీలో హైదరాబాద్లో అయితే ఉంటాను అనమాట. ఐటీ జాబ్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ అయితే. ఇంటికి వచ్చినప్పుడు ఇలా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాను. మా అదలకి పేద కుటుంబం అనమాట. తప్పదు మాకు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పుట్టినందుకు మాకు ఈ బాధగా తప్పవు కాబట్టి ఏదో చేసుకుంటూ ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఉంటేనే మనం పైకి ఎదుగుతాము. మనకి వరి పెడతారు ఫ్రెండ్స్, మనమేం సంపాదించుకోవాలి. ఇదంతా చూసారు కదా, ఇదంతా వరి పొలాలు అనమాట. కాలం ఉంది చూసారు కదా, ఇవన్నీ వాటర్. ఇదంతా కాలం అనమాట. మా పొలాల్లోకి ఈ కాలం ద్వారాగే అన్ని పొలాలకి వెళ్ళిపోతాయి అన్నమాట. మన ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఉన్నారో కామెంట్ చేయండి. చాలా కష్టపడుతున్నాం. చూస్తున్నారు, ఇదంతా పొలాలే. ఇక్కడ ఈ నీళ్ళని మా మందు కొట్టడానికి అయితే ఇచ్చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ బకెట్ ద్వారా ఇచ్చేసి అయితే మనము ఆ బిందులోకి అయితే మనం డైరెక్ట్గా మందుని అయితే దీంట్లో ఇచ్చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ని మన గేదెలు కానీ అలాంటివి తాగుతుంటాయి కాబట్టి మనం కలుషితం చేయకూడదు అనమాట. సపరేట్గా వేరే బకెట్ ఇచ్చేసి అయితే మన బిందులు అయితే పోసుకోవాలన్నమాట. మనం ఈ బకెట్ని ఖాళీగా ఉన్న బకెట్ని మందు కలపని బకెట్ని వచ్చేసి అయితే మనం దాంట్లో అయితే వాటర్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్. అయితే వాటర్ ఇలా పోసుకుంటున్నాం. మనం ముందు అయితే దీంట్లో అయితే పోయలేదన్నమాట. మంచిదన్నమాట ఈ బకెట్. మందు అయితే ఇదిగోండి, ఇదైతే మందుది. దీని అయితే మనం నీళ్ళలో పెడట్లేదు అనమాట. ఎందుకంటే గేదెలు తాగడానికి, వాటర్ తాగడానికి కానీ ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కాబట్టి పెట్టు. మీరు కూడా మీ పొలాలలోనే ఇలాగే చేయండి ఫ్రెండ్స్. మందులు కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మందుల కెమికల్ చాలా ప్రమాదకరం. మేమైతే కెమికల్స్ అయితే పూర్తి కలుషితం కాకుండా తక్కువ క్వాంటిటీ ఉన్న కెమికల్ అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. మై పేజ్ సుధీర్ రేడియోస్. ఇట్స్ మీ కేబిహెచ్ కుర్రోడు. పచ్చదనంతా నిండిపోయిందనమాట ఇదంతా. మా ఫ్రెండ్ హాయ్ బా.
చూసినా హలో ఫ్రెండ్స్, ముళ్ళు దిగింది. ముళ్ళు దిగింది. ఈ దొగాల మీద నడుచుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఈ దొగాలలో చూసారు చెత్త చెదారు ఎలా ఉంది ఈ దొగాలలో. చాలా ముళ్ళు ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బాగా దిగిపోయింది. ఈ దొగాల మీద నడుచుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ముళ్ళు బాగా ఉన్నాయి ఈ దొగాలలో. చాలా కష్టం అనమాట ఇలాంటి రోడ్లు నడవడం. మహర్షి మ్యాట్స్ చూస్తున్నారు కదా, ఎక్కడ దాకా ఎత్తుకోవాలో అక్కడ దాకా ఎత్తుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అంతా పచ్చదంత ఇంటి మీద అక్కడ దాకా ఎత్తుకెళ్ళాలి మనం బిందుని. అబ్బా ఫ్రెండ్స్, ఇప్పటికైతే దగ్గరగా 50 పైన కొట్టామన్నమాట ట్యాంకీలు. ఎప్పుడు తొందరగా అయిపోతే అప్పుడు బాగుంది. బాగా ఆకలి అవుతుంది. అంత అందరికీ వంచులు అవుతున్నాయి, వాటర్ అవుతున్నాయి, అంతా చాలా బాడీ పెయిన్స్ వస్తున్నాయి. దగ్గర 50 ట్యాంకుల పైన కొట్టాము. ఎప్పుడు తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఇంకా 2-3 ట్యాంకులు అయితే అయిపోతుందని మా నాన్నగారు చెప్పారు అనమాట. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇంత కష్టపడేందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికి వచ్చినందుకు కష్టపడ్డందుకు కూడా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ సుధీర్ ఎడిటర్స్. మీరైతే పెట్ట సుధీర్, అలాగే కేబిహెచ్పి కుర్రోడు, హెల్పింగ్ స్టార్, ఎమోషనల్ స్టార్. ఇక ఇంతటితో ముగిస్తున్నాం ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. 6 ఎకరాలు కంప్లీట్ చేసాం అనమాట. ముందు ఫైనల్గా అయితే ముగిసిపోయింది ఫ్రెండ్స్. ఇంటికైతే వెళ్తున్నాం అనమాట. 51 ట్యాంకీస్ పట్టినాయి దగ్గరగా 6 ఎకర్స్కి. ఈ చేలో మీరు ఎన్ని ఎకర్స్ కొట్టారో కింద కామెంట్ చేయండి. ఎన్ని బిందెలు పట్టారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఛానల్ సుధీర్ ఎడిటర్స్. ముందు కొట్ట అయిపోయింది ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళిపోతున్నాం.